నమస్తే, నేను డాక్టర్ రాము దాములూరి. ఈరోజు మనం గట్ హెల్త్ ఎసిడిటీ గురించి మాట్లాడుతున్నాం. 300 మిలియన్స్ ఆఫ్ ఇండియన్ పీపుల్ మనకి గట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారంటే మీరు నమ్ముతారా? అంత హై ఇన్సిడెన్స్ మన కమ్యూనిటీలో ఉంది. వేరియస్ రీజన్స్, అంటే ఎసిడిటీ వల్ల కావచ్చు, కడుపు ఉబ్బరం వల్ల కావచ్చు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వల్ల కావచ్చు, కాన్స్టిపేషన్ వల్ల కావచ్చు, లూజ్ మోషన్స్ వల్ల కావచ్చు, ఇట్లాంటి వేరియస్ గట్ ప్రాబ్లమ్స్తోని చాలా మందికి సఫర్ అవుతుంది. ఎందుకు ఇంత హై ఇన్సిడెన్స్ ఉంది అంటే ఇర్రెగ్యులర్, మనం తినే ఫుడ్లో ఇర్రెగ్యులర్గా టైం ప్రకారం తినకపోవడం వల్ల, లేట్ నైట్ ఎక్కువ తినడం వల్ల, ఆయిల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం వల్ల, స్పైసీ ఫుడ్ తినడం వల్ల, హై స్ట్రెస్ లెవెల్స్ వల్ల, అంతేకాకుండా అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్, అంటే ఫుడ్లో కెమికల్స్ ఇవన్నీ కల్చరల్ ఫుడ్స్ తినడం వల్ల ఇటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి చాలా ఎక్కువ ఈ మధ్యలో. అండ్ మనం దీన్ని అవాయిడ్ చేయగలమా, ఈ ప్రాబ్లమ్స్ తగ్గించుకోగలమా? ఎస్, మోస్ట్ ఆఫ్ అవర్ హెల్త్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎలా చేసుకోవచ్చు అంటే రెగ్యులర్ మీల్ టైమింగ్స్ తీసుకొని, మనం ఎప్పుడైతే తీసుకుంటున్నారో రెగ్యులర్గా ప్రతి డేలో అదే టైంలో తీసుకొని ఫైబర్ ఎక్కువ తీసుకోవడం ద్వారా మనం గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అంతేకాకుండా వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. సో డ్రింకింగ్ ఎనఫ్ వాటర్ అండ్ అవాయిడింగ్ హెవీ మీల్స్ బిఫోర్ బెడ్ టైం ద్వారా కూడా మనం చాలా వరకు గట్ హెల్త్ని ప్రివెంట్ చేయొచ్చు. హెల్తీ డైజెషన్ చాలా ఇంపార్టెంట్ మన ఓవరాల్ వెల్బీయింగ్లో కానీ, హెల్త్లో కానీ, మన కంఫర్ట్లో కానీ, మన కన్వీనియన్స్లో కానీ. So gut health is one of the most important factors. So please take care of your gut. Please take care of your food habits. Thank you.